సార్ కాళ్ళు, చేతులు మంటలు, ఫైర్ లాగుంది. తిమ్ముర్లు గూడా ఉన్నాయి. ఎందుకొస్తున్నాయి సార్ అసలు? దాన్నే పెరిఫరల్ న్యూరోపతి అంటారు. పేరులోనే ఉంది పెరిఫరల్ న్యూరోపతి. బాడీకి దూరంగా ఉండే ఆర్గన్స్, కాళ్ళ యొక్క వేళ్ళు, చేతుల యొక్క వేళ్ళు. అక్కడ ఏంటంటే మంటలు, తిమ్మిర్లు, చల్లగా అనిపించడం, ఫైర్ లాగా రావడం. ఎందుకు అవుతుంది? వెరీ సింపుల్. ఈ నెర్వ్స్ ఏవైతే డ్యామేజ్ అయ్యాయో ఆ డ్యామేజ్ అయిన నెర్వ్స్ వల్ల వస్తుంది. డ్యామేజ్ ఆఫ్ నెర్వ్స్ ఎందుకు జరుగుతుంది? డయాబెటీస్ కానీ, వైటమిన్ B12 డెఫిషియన్సీ కానీ, టాక్సిన్స్ కానీ, లేదా ఆటోఇమ్యూన్ డిసీజెస్ కానీ. ఎందుకు సార్ ఇవన్నీ జరుగుతాయి? వెరీ సింపుల్ అండి. నెర్వ్ అనేది ఒక ఎలక్ట్రికల్ వైర్ లాంటిది. ఎలక్ట్రికల్ వైర్ పైన ఎలాగైతే ఇన్సులేషన్ ఉంటుందో నెర్వ్ కి కూడా మైలిన్ షీత్ అని ఉంటుంది. అది డ్యామేజ్ అయినప్పుడు ఈ నర్వ్ అనేది మిస్ఫైర్ అవుతా ఉంటది, రాంగ్ సిగ్నల్స్ ఇస్తా ఉంటది. దానివల్ల ఆర్గన్స్ అండ్ ఆల్సో ఫంక్షన్స్, కొన్నిసార్లు మూవ్మెంట్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఏంది సార్ ఎప్పుడు చెప్తారో సూపర్ ఫుడ్ వచ్చేసేయండి అంటారా? ఆ సూపర్ ఫుడ్ ఏంటంటే, చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. అదే BDNF, బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్స్ అనేది తగ్గిపోవడం వల్ల ఈ నెర్వ్ యొక్క రీజనరేషన్ అనేది లేట్ అయిపోతుంది. సో ఇప్పుడు సూపర్ ఫుడ్కి వస్తే మొరింగా లీవ్స్. మొరింగా లీవ్స్ అంటే ఏంటి? మునగాకు యొక్క పొడి. నెక్స్ట్ ఏంటంటే బ్లూబెర్రీస్. ఈ రెండింటిని కాంబినేషన్లో వాడుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ మునగాకు పొడిని హాట్ వాటర్లో వేసుకొని తాగి తర్వాత ఎప్పుడైనా బ్లూబెర్రీస్ని తింటే తగ్గిపోతుంది. ఈ మునగాకు పౌడర్ ఏం చేస్తుంది అంటే ఇన్ఫ్లమేషన్ని బెటర్ చేస్తే, ఈ బ్లూబెర్రీస్ ఏం చేస్తాయి అంటే బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాపిక్ ఫ్యాక్టర్స్ని ఇంక్రీజ్ చేసి నెర్వ్ హీలింగ్ని పెంచి మిమ్మల్ని బెటర్ చేస్తాయి. థ్యాంక్ యూ.